నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లబ్ధిదారు ఎవరు సంక్షేమ పథకాలు మిస్ కావద్దు ప్రజలకు తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న సీఎం చేవల్ల పార్లమెంట్ స్థానంపై బీఆర్ఎస్ దృష్టి లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిదే గెలుపు రాహుల్ ని ప్రధానిని చేస్తామన్న విహెచ్ మల్లికార్జున ఖర్గేను కలిసిన వైసీపీ వైఎస్ షర్మిల ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తామన్న కాంగ్రెస్ నాయకురాలు బొల్లేనేని కృష్ణయ్యపై మహిళా సంచలన ఆరోపణలు ముగ్గురు పిల్లలను తమకు దూరం చేశాడని ఆవేదన కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో జగనన్న ఇళ్ల నిర్మాణంలో మోసం జరిగిందని జనసేన నాయకులు ఆరోపించారు. మోసపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇల్లు కట్టిస్తామని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు జనసేన నేతలు చిన్నగాంధీ నాగశ్రీ మునపరావు రాజా పెనుమలూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అక్రమంగా వసూలు చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలి. అక్రమంగా వసూలు చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలి. అక్రమంగా వసూలు చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలి. అక్రమంగా వసూలు చేసిన జగనన్న కాలనీ దళారీ వ్యవస్థని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పెనుమలూరు వైఎస్ఆర్పీ నాయకులు మోసం చేసిన వ్యక్తికి అండగా నిలుస్తూ జేబులు నిలుపుకుంటున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న వారిని సీఐ రమేష్ తిరిగి పంపించే ప్రయత్నం చేయగా పోలీసులు బాధితుల మధ్య తోపులాట జరిగింది. స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. స్థలం వచ్చిందని కట్టాము. కడితే వాలంటీర్లు ఈ సురేష్ వాళ్ళందరూ వచ్చి మేము లాగేసుకుంటాం అన్నారు స్థలం. మేము అప్పు చేసి సచివాలయంలో వెళ్ళి కట్టాము. కడితే ఈ నెల వచ్చే నెల అని అన్నారు. ఇసుకలు తోలించుకోమని చెప్పారు. మా దగ్గర డబ్బులు కూడా లేవు. చెవులి తాహాటి పెట్టి 5,000 అలాగే ఇచ్చొచ్చాము. కంకూరెళ్ళి టోకులు ఇసుక టోకులు మొత్తం వేసుకున్నారు. ఫోన్ చేస్తాడు మా ఆవిడకు బాగోలా నా పిల్లలకు బాగోలేదని ఫోన్లోనే చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోలే. మమ్మల్ని జనసేన పట్టించుకున్నారు. మాకు ఏదైనా న్యాయం చేయండి. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో వివాదం నెలకొంది. సత్తుపల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డులో రభస జరిగింది. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ ప్రోటోకాల్ ప్రకారం తనను అధికారులు సిబ్బంది కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. దాంట్లో మాకు సంబంధం లేని విషయం ఇది. ఇప్పుడు ఇన్నిట్లో పాటించకపోవడం బలవంతంగా లేపారని చెప్తున్నాం. అదే బలవంతంగా లేపారని ప్రతిరోజు ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తున్నామని ప్రతిరోజు వస్తూ ఇప్పుడు పిలవలేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టడం సరికాదన్నారు అధికారులు. ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు చేరనీయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బురద జల్లేందుకు ఈ రభస చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరిస్తున్నామన్న కార్యక్రమంలో రభస సృష్టించేందుకే యత్నిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. స్వయంగా చైర్మన్ గారు పిలిచారు, మేడం గారు పిలిచారు రమ్మని చెప్పేసి రాలేదు. ఎక్కడ కూడా మా దాంట్లో మాకు సంబంధం లేని విషయం ఇది.
రా కదిలిరా అంటూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటారు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. ఇప్పుడు అదే పిలుపును మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది టీడీపీ. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న వేళ ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప అభివృద్ధి అనేది లేదంటూ విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇదే విషయాన్ని తమ మిత్రపక్షమైన జనసేనతో కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లి సర్కార్ వైఖరి ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రెండు పార్టీల తరఫున ఉమ్మడి లోగో ఆవిష్కరించారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. టీడీపీ జెండాలోని సైకిల్, జనసేన గుర్తైన గాజు గ్లాస్ కలిపి ఉమ్మడి లోగోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా పంచాయతీ సమస్యలపై ఈ నెల 3న సర్పంచ్లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. నిన్న బీసీలకు జరిగిన అన్యాయంపై జైహో బీసీ పేరిట మరో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు అన్ని పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సాయంత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 7న విజయవాడ, నర్సాపురం పార్లమెంట్ పరిధిలో సభలు నిర్వహిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతి అయిన ఈ నెల 18న మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని గుడివాడలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ప్రత్యేకంగా మరో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమని నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు టీడీపీ నేతలు. అన్ని సభలు టీడీపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు. అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు తోడుగా నిలబడుతుందని చెప్పారు. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని అందిస్తున్నామని తెలిపారు. అర్హులై ఉండి ఏ కారణం చేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ 68,990 మంది అర్హులకు వారి ఖాతాలో 97 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయిన, ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకి మళ్ళా టైం ఇచ్చి, మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి, మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత, పార్టీలో నంబర్ 2గా చలామణి అయ్యారు. వైసీపీ ఎంపీ, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీలో ఆయన అంత పలుకుబడి ఉన్నా ఆయన బంధువులు మాత్రం వైసీపీకి గుడ్ బై చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు పక్షాన చేరారు. ఇదే విషయం ఇప్పుడు పార్టీలో ఆ ముఖ్య నేతకు తలనొప్పిగా మారింది.
ఎన్నికల వేళ మెరుపు వేగంతో రంగులు మార్చేస్తున్నారు కొందరు నాయకులు. రాజకీయ వలసలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నారు నేతలు. ఇప్పటికే సీఎం సొంత జిల్లా కడపకు చెందిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రారావు కూడా టీడీపీ గుట్టికి చేరారు. వైసీపీలో అత్యంత కీలక నేతల్లో విజయసాయిరెడ్డి ఒకరు. ఆయనకు పార్టీలో నెంబర్ 2 అనే పేరు ఉంది. వైసీపీ ఎంపీగా పార్టీ ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టేది కూడా విజయసాయిరెడ్డినే. అలాంటి కీలక నాయకుడి బంధువులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. సాయిరెడ్డి సొంత భావమర్ది ద్వారకానాథరెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ద్వారకానాథరెడ్డి, ఆయన సోదరుడు సురేంద్ర కొద్ది కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అధికార వైసీపీలో విజయసాయిరెడ్డి కీలక నేతగా ఉన్నా తమకు ప్రాధాన్యం దక్కకపోవడంతో గడికోట ద్వారకానాథరెడ్డి టీడీపీ బాట పట్టారు. విజయసాయిరెడ్డి బంధువులు టీడీపీలో చేరడం ఆయనకు ఇబ్బందిగా మారింది. విజయసాయిరెడ్డి ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. వైసీపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. అందులో భాగంగా ఆయన రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న జిల్లాల ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన సొంత బావమర్ది వైసీపీకి గుడ్ బై చెప్పడం, టీడీపీలో చేరడం విజయసాయిరెడ్డికి తలనొప్పిగా మారాయి. సొంత కుటుంబ సభ్యులే పక్క పార్టీలోకి వెళ్తుంటే ఆయన తమ టికెట్లను ఎలా డిసైడ్ చేస్తారని వైసీపీలోని కొంతమంది నేతలు నిలదీస్తున్నారు. ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాలో ఇంకా అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. ఆ విషయాలపై సాయిరెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బావమర్ది టీడీపీలో చేరడంతో అధికార వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి చెప్పింది వింటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుంది అనే ప్రచారం కొద్ది కాలంగా వినిపిస్తుంది. ఆయన గతంలో ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు చూసుకునేవారు. అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న సమయంలో సాయిరెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. కొంతకాలం ఢిల్లీ వ్యవహారాలకు పరిమితం చేశారు. అదే సమయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సాయిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సాయిరెడ్డికి బావమర్ది ఇచ్చిన షాకుతో వైసీపీలో ఆయనకు మళ్లీ ఇబ్బందులు తప్పేలా లేవని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ హామీలు నెరవేరుస్తుందని బీజేపీ, బీఆర్ఎస్ భయం పట్టుకుందని మాజీ ఎంపీ విహెచ్ అన్నారు. సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని స్థానాల్లో ఉంటుందని చెప్పారు. సోనియా, కాంగ్రెస్ గెలుపు కోసం అన్ని స్థానాల్లో ఇంటింటి ప్రచారం చేస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో సోనియాను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు. ఇండియా కూటమిని గెలిపించి రాహుల్ని ప్రధానిని చేస్తామని విహెచ్ స్పష్టం చేశారు. ఇప్పటిదానికి ఎవరికి ఇచ్చిండ్రా బాబు? 3 ఎకరాలు ఇచ్చిండ్రా, అదే విధంగా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా. అది దాని గురించి అదే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీకు బుద్ధి రాలేదనేది నా ఉద్దేశం. ఏదైనా ఇవాళ నేను పేపర్లో చూసిన ఏది రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం, ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు? నేను అనుకున్న పోటీ చేయాలని. ఆ అమ్మనే వచ్చిన తర్వాత ప్రతి మండలం ఆమె నిలబడతానికి వస్తా అంటే అందరికంటే ముందు నేను ముందుండి అన్ని నియోజకవర్గాలలో తిరుగుతా. ఎందుకంటే నేను మొదలే ఆలోచన చేసి నుండి ఆనాడు ఖమ్మంలో రాజీవ్ గాంధీ గారు 2 సార్లు 3 సార్లు వచ్చాడు. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంకటరావు పిసిసి ప్రెసిడెంట్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చారు. ఇంటీరియర్ విలేజెస్ లో. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఫిబ్రవరిలో స్కెడ్యూల్ విడుదలైన మార్చిలోనే పోలింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో పార్టీ పెద్దలు పదునైన వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం పెంచేందుకు గ్రామాన ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలే లక్ష్యంగా ఎన్నికల బరిలో దించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సన్నద్ధతపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాష్మున్షికి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్రావు ఠాక్రే అభినందిస్తూ సమావేశం మరో తీర్మానం ప్రవేశపెట్టారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.
మరోవైపు పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం పెంచేలా కార్యాచరణ రూపొందించారు. ప్రజా పాలనలో పార్టీ శ్రేణులు భాగస్వాములయ్యేలా ప్లాన్ చేశారు. గ్రామాన ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అర్హులకు దక్కేలా ఈ ఇందిరమ్మ కమిటీలు క్రియాశీలకంగా పనిచేయనున్నాయి. అదే సమయంలో విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. 17 ఎంపీ సీట్లను టార్గెట్ గా పెట్టుకుని ఎన్నికల్లో పంచాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో పార్టీ పెద్దలు సమీక్షలు చేయనున్నారు. అలాగే నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జ్లతో సన్నాహక సమావేశం నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 20 తర్వాత క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మరోవైపు క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలకు ప్రభుత్వంలో ఇచ్చే పదవుల జాబితాను తయారు చేస్తున్నారు ఏఐసీసీ సెక్రటరీలో. ఎన్నికల్లో పనిచేసిన నేతలను గుర్తించి వారి స్థాయిలను బట్టి ప్రభుత్వంలో పదవులు ఇవ్వనున్నారు. త్వరలోనే వారికి పదవులుంటాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేసేందుకు నాయకులు ఉత్సాహం చూపుతున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలనకు భారీగా స్పందన వస్తుంది. డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన కార్యక్రమం రేపటితో ముగియనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అభయహస్తం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 6 రోజుల్లో 19,03,462 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాపాలనకు భారీ స్పందన వస్తుంది అని అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రజలు అర్జీలు పెట్టుకునేందుకు క్యూ కడుతున్నారు. తిరుపతి జిల్లా కోర్టుకు వచ్చారు బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి. టీడీపీ వెబ్సైట్లో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఓ పత్రికపై టీటీడీ ఫిర్యాదు చేసింది. ఆ పత్రికపై 100 కోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు సుబ్రహ్మణ్యం స్వామి. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరై టీటీడీ జత చేసిన పత్రాలను పరిశీలించారన్నారు ఆయన. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు విచారణ ఫిబ్రవరి 5 తేదీకి వాయిదా వేసిందని కోర్టు అన్నారు. తాను రిజిస్టర్ న్యాయవాది కానున్నా అని చెప్పారు. The objection raised to my not being a registered lawyer cannot be allowed, even though the Advocates Act section 32 permits me to do so, and I have done it in many cases, especially in the Supreme Court. So here they filed a petition, people who are being charged with defamation, they filed a petition which was dismissed with a very elaborate order. And then they went to the High Court. And in the High Court also a very strong order has been issued by Learned Judge Bhanuvati, and told them that రెండు 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలోనూ రాజకీయ వేడి రగులుతుందని అంటూ వైసీపీలోనూ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ టికెట్ల కోసం నాయకుల ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం జగన్ చేపట్టిన మార్పులు చేర్పులతో అనంతపురం జిల్లా పెనుకొండ వైసీపీలో చిచ్చు రగిలింది. టికెట్ కోసం కొందరు నాయకులు ఎన్నో తంటాలు పడుతుంటే స్థానాలు పలు నియోజకవర్గంలో అనుమతి పెంచింది. లోకల్ లీడర్లు రోడ్డుకెక్కారని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మంత్రి ఉషశ్రీ చరణ్ కు కేటాయిస్తున్నారన్న వార్త నేపథ్యంలో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ కొంత అసహనంతో ఉన్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనుకొండలో శంకర్ నారాయణ 2019 ఎన్నికల్లో నెగ్గి పెనుకొండ కోటలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేశారు.
తర్వాత ఆయనకు సీఎం జగన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. కొంతమంది నాయకులు మాజీ మంత్రి శంకర్ నారాయణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్నారు. వారిలో టికెట్ ఆశించే ప్రముఖులు ఉన్నారు. వారంతా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంత్రి ఉషశ్రీ చరణ్ తాను పెనుకొండ నుండి పోటీ చేస్తున్నానని మీడియా ముఖంగా తెలపడంతో ఒక్కసారిగా పెనుకొండలో రాజకీయ వేడి రాజుకుంది. లోకల్ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఉండగా స్థానికేతరులు ఇక్కడ గోదాలోకి దిగితే ఓటమి తప్పదంటూ శంకర్ నారాయణ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఒకవేళ శంకర్ అన్నకు టికెట్ ఇవ్వకపోతే తాము ఉషశ్రీ చరణ్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఇది ఆత్మహత్యా సదృశ్యమేనని అంటూ కొందరు నాయకులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో మార్పులు చేర్పులు చేస్తే వ్యతిరేక ఫలితాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోపక్క చిన్నారెడ్డి కుమార్తె సానే ఉమారాణి టికెట్ ఆశిస్తూ నియోజకవర్గం కలియ తిరుగుతూ తన వంతు ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ వర్గానికి చెందిన మరొక నాయకుడు మాజీ మంత్రి ఎస్ నారాయణ రెడ్డి కుమారుడు ఎస్ రమాకాంత్ రెడ్డి కూడా అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరో నాయకుడు పొగాకు రామచంద్రరావు టికెట్ సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఉషశ్రీ చరణ్ తెరపైకి రావడంతో నాయకులు కార్యకర్తలు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉషశ్రీ చరణ్ మాకొద్దు అంటూ నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సవితమ్మల మధ్య పోటీ తారాస్థాయిలో సాగుతోంది. టికెట్ కోసం ఇద్దరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో కార్యకర్తల మధ్య విభేదాలు జోరుగానే ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టికెట్ కోసం అధినాయకుడి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలో మరొక బీసీ నేత కురవ కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చింది. పెనుకొండ టికెట్ తనకు కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు నిమ్మల కిష్టప్ప కుమారునికి కూడా టికెట్ ఆశిస్తూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పెనుగొండ రాజకీయం ఈ చలికాలంలోనూ గరంగరంగా సాగుతోంది. వైసీపీ టీడీపీ ధీమాతో సాగుతున్నాయి. టికెట్ ఎవరికి కేటాయించినా ప్రజలు అధికారాన్ని ఏ పార్టీకి కట్టబెడతారో వేచి చూడాలి. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా పార్టీలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. పలు స్థానాల్లో ఇప్పటికే మార్పులు చేర్పులు చేశారు కూడా. ఇందులో భాగంగానే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. కొంత వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థులను కూడా మార్చేసింది వైసీపీ అధిష్టానం. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే హిందూపురం ఎంపీ అభ్యర్థిని మార్చి అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్కు షాక్ ఇచ్చారు జగన్. గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం లోక్సభ నియోజకవర్గానికి బళ్ళారి బీజేపీ మాజీ ఎంపీ శాంత అనే మహిళను ఇన్ఛార్జిగా ప్రకటించారు జగన్. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా బళ్ళారి బీజేపీ మాజీ ఎంపీ శాంతను నియమించడంతో ఎంపీ స్థానం నుంచి గోరంట్ల మాధవ్కు బదులు ఇటీవలే పార్టీలో చేరిన జె శాంతకు అవకాశం ఇవ్వడం పట్ల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శాంత పోటీ చేయనున్నారు. మరో లిస్టులో మరో చోటు నుంచి గోరంట్ల మాధవ్ పేరు ఏమైనా ఉంటుందేమో చూడాలి. అయితే గెలుపే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ఏకంగా సిట్టింగ్లకే షాక్ ఇస్తున్నారు. హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్కు ఈసారి టికెట్ లేనట్టేనని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన చేసిన వివాదాలే కొంప ముంచేలా చేసింది. గోరంట్ల వ్యవహార శైలిపై కొద్ది రోజులు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వీడియో లీక్ వ్యవహారం ఆయన అవకాశాలను దెబ్బతీసింది. గోరంట్ల మాధవ్పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత రావడానికి ఇదే ప్రధాన కారణం కావచ్చని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. తనకు పార్టీ కన్నతల్లి లాంటిదని అధిష్టానమే నిర్ణయించినా ఆ మేరకు శిరసావహిస్తానని గోరంట్ల తెలిపారు.
సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు. తాను జగనన్న సైనికుడిగానే ఉంటానని, వైసీపీ విజయం కోసం కృషి చేస్తానని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు చేస్తోంది వైసీపీ నాయకత్వం. దాంతో ఎవరికీ టికెట్పై గ్యారంటీ లేకుండా పోయింది. పలు స్థానాల్లో సిట్టింగ్లను తొలగించేశారు జగన్. పలువురు మంత్రులకు కూడా స్థాన చలనం తప్పడం లేదు. మరోవైపు ఈసారి తమకు సీటు రావడం కష్టమని డిసైడ్ అయిపోయిన కొందరు నేతలు పక్క పార్టీల మొగ్గు చూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అదే పనిగా విరుచుపడే మంత్రి అంబటి రాంబాబుకు కలలో కూడా ఊహించని రీతిలో షాక్ తగిలింది. సంక్రాంతి ముగ్గుల పోటీలో జనసేన పార్టీ సింబల్ ముగ్గుగా ప్రత్యక్షం కావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. వైసీపీ శ్రేణుల్ని షాక్ గురి చేసింది. ముగ్గుతో సరిపెట్టుకోకుండా ఏకంగా వైసీపీ వద్దు జనసేన ముద్దు అంటూ కింద ట్యాగ్ లైన్ కూడా దర్శనమిచ్చింది. ఇంతటి ఝలక్ ఇచ్చింది ఎవరో కాదు, చందుప్రియ అనే బాలిక. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నారు. ఊరూరా జరుగుతున్న పోటీల్లో భాగంగా గురువారం రాజుపాలెం మండలం బీరవల్లిపాయ గ్రామంలో ఓ బాలిక జనసేన ముగ్గు వేసింది. వైసీపీ వద్దు జనసేన ముద్దు అంటూ జనసేన పార్టీ గుర్తుతో రంగవల్లి తీర్చిదిద్దింది. ఇది మండలంలో చర్చనీయాంశమైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సినీ నటి మహేశ్వరితో కలిసి శ్రీవారి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు జరుగుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. జనవరి 17వ తేదీన టీటీడీ పరిపాలన భవన్ ప్రాంగణంలో శ్రీ గోదా కళ్యాణం నిర్వహిస్తామని చెప్పారు. జనవరి 22న అయోధ్యకు 1,00,000 శ్రీవారి లడ్డులు అందజేస్తామన్నారు. డిసెంబర్లో హుండీ కానుకలు 116.73 కోట్లుగా ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ హిందూ ధర్మ ప్రచారం ఎలా జరుగుతూ ఉంది, ఈ ప్రిజర్వేషన్ ధర్మ ప్రచారం అంటే ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ హిందూ ధర్మం పైన ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలు, పీఠాలు, మఠాలు అన్ని కూడా కలిపి హిందూ ధర్మాన్ని ప్రాపగేషన్ చేయడంలో, ప్రొటెక్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాలి. అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. అయోధ్యకు పంపిస్తున్నాం. జనవరి 22వ తేదీ ఫ్రీ లడ్డు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనర్స్ ఉన్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులను దాదాపు 33 మంది ఉన్నారు. వారే కాకుండా ఇంకా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పీఠాలు, మఠాలు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ హిందూ ధర్మ ప్రచారం ఎలా జరుగుతుంది? సంక్రాంతి బరి సినిమాల రిలీజ్ పై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. తెలుగు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని దిల్ రాజు ప్రకటించారు. ప్రొడ్యూసర్స్ మీట్ లో తాము తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈగల్ టీం వారు వెనక్కి తగ్గినట్లు చెప్పారు. ప్రతినిధులు ఇందుకు ఈగల్ టీం వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది సినిమా ఇండస్ట్రీ యొక్క ఐకత్యాన్ని తెలియజేస్తుందన్నారు. ఎవరు పాజిబిలిటీ ఉన్నా ట్రై చేయండి. అంటే ఇది మనం ఎవరో వెనకకెళ్తే తగ్గినట్టు కాదు. ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్ గా మా సలహాలు డైరెక్ట్ గా
ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, పండగకు వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో సో లాస్ట్ 1 వీక్ నేను లేను. సో ఈ రోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరు మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు 3 days నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు. ఏదైనా ఒక్క సినిమా తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము, సో ఉన్న సినిమాలకి మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టచ్చు అని. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి 3 సినిమాలు రిలీజ్, బట్ 3 సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం. సో ఎవరు పాసిబిలిటీ ఉన్నా ట్రై చేయండి. అంటే ఇది మనం అనంతపురం జిల్లా రాయదుర్గంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డుకెక్కారు. కోతుగుట్ట ప్రాంతంలో 15 రోజులుగా తాగునీటి సమస్య ఉందంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు అరగంట పాటు అనంతపురం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కాలనీవాసులు పురపాలక సంఘం కార్యాలయం ముట్టడించి తమ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డికి చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు పలు చర్యలు చేపడతామని వారికి హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నారు. ప్రభుత్వం వచ్చినా అక్కడ నీళ్లు లేవు, కరెంట్ లేదు, రోడ్ లేదు, ఆ కొండకు అసలు ఎవరు పట్టించుకునే నాదట లేదు. మెయిన్ ఇంకోటి అనంతపూర్ రోడ్, మెయిన్ అనంతపూర్ రోడ్ అది. అన్ని రోడ్లు అన్ని ఏరియాలు ఇంప్రూవ్ అవుతున్నాయి. ఒక కోతుగుట్టు తప్ప అన్ని ఏరియాలో చుట్టూ అంత రాజుల సర్కిల్ అంతా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక కోతుగుట్టు పట్టించుకునే నాదట లేదు. నేను వచ్చి ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది, అసలు కరెంట్ లేదు, సరిగ్గా నీళ్లు లేవు, పైప్ పొలాలు లేవు, నీటి కనెక్షన్ లేదు, అసలు ఏమీ లేదు. వస్తారు, ఓట్లు ఆడతారు, పోతారు. ఆ వచ్చిన నాయకుడు అసలు ఎవడు సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇది ఫైనల్ గా చెప్తున్నాము. గుర్తు కడుతున్నాము, గుర్తు అందరూ కడుతున్నాము, అన్నీ వేస్తారు, పోతున్నారు, కడుతున్నాము. కానీ కరెక్ట్ సరిగ్గా నీళ్లు లేవు, అక్కడ సౌకర్యం లేదు, మాకు రోడ్లు లేవు. పోయి ఒక ట్రాక్టర్కి పోవాలన్నా, బండి పోవాలన్నా సరిగ్గా ఇట్లా చేండ్ల నుంచి పోతున్నాము. రోడ్లు లాగుందానికి 30 ఏళ్ళ నుంచి ఇదే. ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ నీళ్లు లేవు, కరెంట్ లేదు, రోడ్ లేదు, ఆ కొండకు అసలు ఎవరు పట్టించుకునే నాదట లేదు. మెయిన్ ఇంకోటి అనంతపూర్ రోడ్, మెయిన్ అనంతపూర్ రోడ్ అది. అమెరికాలోని అయోవా రాష్ట్రం డాలస్ కౌంటీకి చెందిన పెరీ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కాల్పులో 6వ గ్రేడ్ చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 5గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో 4 విద్యార్థులతో పాటు పాఠశాల నిర్వాహకుడు ఉన్నట్లు చెప్పారు. కాల్పులకు తెగబడ్డ విద్యార్థి డిలిన్ బట్లర్ మృతదేహాన్ని సైతం గుర్తించామన్నారు. అతని శరీరంలో బుల్లెట్ గాయాలు ఉన్నాయని, బహుశా తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘాతకానికి ఎందుకు పాల్పడ్డాడని మాత్రం తెలియరాలేదన్నారు. బట్లర్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని, చాలా ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నాడని అతని తల్లి, 2 స్నేహితులు తెలిపారు. వాటితో తను విగిసిపోయారని సోదరి యుసినియా రోడర్ హాల్ చెప్పారు. అందువల్లే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.